మిత్రుడు వచ్చాడు. నేను సార్ మంచి దొడ్డు బిస్కెట్లు తెచ్చాడు. మనకు తెలుసు కదా, ఉస్మానియా బిస్కెట్లు లేదా మీరు సాల్ట్ బిస్కెట్ ఏదో అనుకోండి. రెండు బిస్కెట్లు పెద్దవి తెచ్చి దీన్ని ముంచుకొని నంచుకోండి సార్ అన్నాడు. ఆ బిస్కెట్లు కూడా ఏంటివి? పిండి పదార్థాలండి. అవి కూడా అరిగిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ షుగర్ అయింది. దాంతో 4 ఇడ్లీలతో 8 స్పూన్ల షుగర్ నా బాడీలోకి వెళ్ళింది. ఒక కాఫీ ద్వారా 1 స్పూను, అదేవిధంగా బిస్కెట్ల ద్వారా 1 స్పూన్. టోటల్ అంటే ఉదయాన్నే 10 స్పూన్లు నా బాడీలో. 1 స్పూన్ అంటే ఎంత అంటే 5 గ్రాములండి. సో 10 స్పూన్లు ఇంటూ 5 గ్రాములు అంటే 50 గ్రాముల షుగరు, అదేనండి గ్లూకోజ్ నా బ్లడ్లోకి వచ్చింది. తర్వాత మధ్యాహ్నం నేను ఏం తినుంటాను? మీరేం తిన్నారు? పోనీ నా గురించి వదిలేండి. మీరందరూ కూడా వీఆర్ ఆల్ సౌత్ ఇండియన్స్, వీ లవ్ రైస్ లేకపోతే మన ముద్ద అనేది దిగదు కదండి. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా సౌత్ ఇండియనే కాబట్టి నాకు కూడా రైస్ లేకపోతే ముద్ద దిగదు. కాబట్టి మధ్యాహ్నం నేను ఒక ఫుల్ మీల్స్ తిన్నాను. ఆ హోటల్లో నాకు ఏ మీల్స్ పెట్టారంటే ఫుల్ మీల్సే పెట్టారు. అదేంటి అంటే ఏ రకమైన బియ్యంతో పెట్టారంటే సోనా మసూరి రకం బియ్యంతో పెట్టారు. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, నేను చిన్నప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన నేను. వ్యవసాయ కుటుంబం మాది. మా తల్లిదండ్రులు పండించేటటువంటి వడ్లని పక్కూరు గ్రామంలో ఉన్నటువంటి రైస్లో ఆడించి దాన్ని తీసుకొచ్చి మాకు అన్నం పెట్టేవాళ్ళు. ఆ రైస్ ఎలా ఉండేదంటే మీ అందరికీ తెలుసు, దంపుడు బియ్యం, ఎక్కువ పాలిష్ కొట్టండి, కేవలం పొట్టు మాత్రం తీసేసింది. దాన్నే ఇప్పుడు స్టైల్గా బ్రౌన్ రైస్ అంటున్నారు అనుకోండి. సో అదేవిధంగా అంటే దంపుడు బియ్యాన్ని తెచ్చి మా అమ్మ పెట్టేది. ఆ అన్నం వండినప్పుడు అన్నం కూడా చాలా లావుగా ఎర్ర గీతలు ఉండేటివి. అటువంటి దీన్ని తిన్నాను. కానీ ఈరోజు నేను సిటీకి వచ్చినాక స్టైల్ ఎక్కువైంది నాకు. నా చేతికి అంటుకోకూడదు, నోటికి కరుచుకోకూడదని ఇవాళ నేను సోనా మసూరి రకం తింటా ఉన్నాను. ఎందుకు ఈ మాట గుర్తు చేశానంటే, ఆ రోజు అమ్మ పెట్టినటువంటి రైస్లో షుగర్ ఎంత ఉండేది, ఈ రోజు తింటున్నటువంటి మీరు నేను తినే సన్న రకాల్లో షుగర్ ఎంత ఉంది, ఈ విషయాన్ని ఎవరు చెప్తారంటే మాలాగా న్యూట్రిషన్ చదువుకున్నటువంటి వాళ్ళు దాని మీద తెలియజేస్తారు. ఒక్కొక్క పదార్థంలో మనం తినే ఆహారంలో ఎంత షుగర్ ఉంది అని చెప్పేదానికి ఒక నంబర్ ఇండికేట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే GI నంబర్, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే పెద్ద సైన్స్ వద్దు. ఒక తినే పదార్థంలో ఎంత పర్సంటేజ్ షుగర్ ఉంది అని అర్థం. అంటే గ్లూకోజ్ ఎంత వస్తుంది దాని నుండే. మీరు ప్యాకెట్ కొన్నా ఏది కొన్నా మీరు చూడ రేటు కాదు, దానిలో GI ఎంత ఉంది అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంది అని మనం చూడాలి. 55% లోపల ఉన్నటువంటివి శరీరానికి మంచివి, అంతకన్నా ఎక్కువ ఉన్నవి తింటూ వెళ్తే లాంగ్ రన్లో షుగర్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు అమ్మ పెట్టినటువంటి ఈ దంపుడు బియ్యంలో షుగర్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే మిత్రులారా, అందులో 55% ఉండేది. ఆ రోజు పెట్టినటువంటి దంపుడు బియ్యం, ఆ రోజే కాదు ఈ రోజైనా దంపుడు బియ్యంలో 55% గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అది కూడా మా అమ్మ అంత పెద్దగా చదువుకోలేదండి. మా ఊళ్ళో అందరూ కూడా ఈ అన్నం వండేటప్పుడు గంజి వార్చేసేవాళ్ళు. దాంతో 55% షుగర్ ఉన్నటువంటిది ఎప్పుడైతే గంజి వార్చేసిందో దానిలో 20% తగ్గిపోయి 35% ఉండేది. ఆ రైస్ని తిని పొలాలకు వెళ్ళి పనిచేసేవాళ్ళు. ఎవ్వరికి షుగర్ లేకుండా ఉండే సార్. ఈరోజు అక్కడ కూడా మారిపోయింది. వాళ్ళు కూడా స్టైల్గా బ్రౌన్ రైస్కి వచ్చేసారు. బ్రౌన్ రైస్ నుంచి ఇప్పుడు ఏం చేశారంటే దంపుడు బియ్యం నుంచి 4 రకాలకు వచ్చారు. ఈవెన్ కూడా ఈ సన్న బియ్యాలు ఇవ్వడం ద్వారా మన వాళ్ళకి దాన్ని తీసుకుంటా ఉన్నాం. సో ఇక్కడ మీరు గమనించండి, ఆ రకంగా తిన్నప్పుడు ఎవ్వరికి షుగర్ లేకుండా ఉండే. ఎప్పుడైతే ఆ గంజిని తీసడం వల్ల 20% తగ్గి 35%కి వచ్చేది. మరుసటి రోజు ఆ గంజి నీళ్ళు తాగి పొలానికి వెళ్ళేవారు, 10 గంటల వరకు పని చేసుకునేవాళ్ళు. మరి ఈ రోజు తింటున్నటువంటి రైస్ దీనిలో ఎంత షుగర్ ఉంది అని అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుంది అంటే 17% ఉంటుంది సార్. మనం తినే సన్న బియ్యంలో సోనా మసూరి రకాల్లో ఎంత పర్సంటేజ్ ఉంటుంది షుగరు? ఏకంగా 79% ఉంటుంది. అంటే మీరు తింటున్నది రైస్ కాదు, లిటరల్గా మనం తినేది షుగర్నే తింటాము. షుగరే తిని షుగర్ వ్యాధి రాకూడదు అంటున్నాం. ఎందుకు రాదు? వదల అని ఏదో ఒక రోజు వస్తుంది. సో అందువల్ల తినొద్దని నేను అనట్లే,
తక్కువ తినాలి అంటున్నాను. అయితే ఈ మధ్యాహ్నం తినేటటువంటి రైస్ ఒక ఫుల్ మీల్స్ నేను తిన్నాను. దీని ద్వారా మళ్ళీ నా బాడీలోకి మరొక చక్కెర వెళ్ళింది. మళ్ళీ రాత్రికి ఏం తినుంటాను? నేనే కాదు, మీరందరూ కూడా మళ్ళీ మనము సౌత్ ఇండియన్స్ ఆంధ్ర తెలంగాణలో రైస్ లేకపోతే మనకి ముద్ద దిగదు. మళ్ళీ రాత్రికి కూడా ఇప్పుడు మీల్సే తిన్నాను, అన్నం తిన్నాను. అది కూడా మళ్ళీ రైస్ తినడం ద్వారా మరొక 10 స్పూన్లు వెళ్ళింది. కొంతమంది మిత్రులు అనుకుంటా ఉంటారు, అట్లేందండి జయశ్రెడ్డి గారు, రైస్ తినలేదండి, ఈ మధ్య ఎవరో యూట్యూబ్లో చపాతీలు తినమని చెప్పారు, అందుకని మేము చపాతీలు తిన్నాను అంటారు. సార్, రైస్ కన్నా ఒక 2% ఎక్కువ షుగరు చపాతీల్లో ఉంటుంది. అది ఏ ఫామ్లో ఉంటుంది అంటే గ్లూటెన్ అనే ఫామ్లో ఉంటుంది. సో దయచేసి రైసే బెటరు. చపాతీలు తింటే షుగర్ రాదని మీరు నమ్మితే నార్త్ ఇండియాలో ఎవరికి షుగర్ వచ్చి ఉండకూడదు, రైట్? మనకన్నా ఎక్కువ డయాబెటీస్ పేషెంట్లు అక్కడ కూడా ఉన్నారు. కాబట్టి ఏదైనా తిన్నప్పుడు మితంగా తినాలి. అంటే తిండి కన్నా కర్రీ ఎక్కువ ఉండాలి. కర్రీ ఎక్కువ ఉంటే రైస్ తక్కువ ఉండాలి. సో మీరు చపాతీలు తింటే కూడా చపాతీ కన్నా ఎక్కువ కర్రీ ఉండేటట్టు చూసుకోవాలి. సో దయచేసి ఏదైనా లిమిట్గా తినడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. మన శారీరక శ్రమ ఎంత ఉందో దాన్ని బట్టి తినాలి. ఒక పొలం పని చేసేవాడికి వాడు ఎక్కువ తినచ్చు, ఎందుకంటే వాడికి చెమట పడుతుంది, అరిగించుకునే శక్తి ఉంది. మరి నువ్వు నేను ఏ చెమటలు పట్టినప్పుడు మనం అంత 3 పూటలు అంత తినడానికి అర్హులం కాదండి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ రాత్రి కూడా తిన్నాను. నేను చేసే పని ఏంటండి? పాఠాలు చేసినది, చెమట పట్టదు, ఎక్కడ పోయినా ఏసీల కింద లేదా ఫ్యాన్ల కింద చెప్తా ఉంటాను. సో ఇప్పుడు నేను 3 పూటలు ఏం చేశాను? పొద్దున్న 50 గ్రాముల షుగర్ వెళ్ళింది. ఏంటండి? ఇడ్లీల ద్వారా 8 స్పూన్లు, తర్వాత కాఫీ ద్వారా 1 స్పూను, అదేవిధంగా బిస్కెట్ ద్వారా 1 స్పూన్, అంటే 10. పొద్దున కోట పూర్తయింది, మధ్యాహ్నం 10, రాత్రి 10, మొత్తం టోటల్గా 30 స్పూన్ల షుగర్ నా బాడీలోకి వెళ్ళింది. అదేనండి గ్లూకోజ్ వెళ్ళింది. అరిగిన తర్వాత ఎక్కడికి వస్తుంది అంటే బ్లడ్లోకి వస్తుంది. బ్లడ్లోకి వచ్చినటువంటి షుగర్ని, ఎందుకు వచ్చింది? షుగర్ అంటే ఏమని చెప్పాను? ఎనర్జీ, శక్తి. మరి బ్లడ్లోకి వచ్చినటువంటి ఎనర్జీని శరీరంలో ఉన్న అవయవాలకి పంచేది ఎవరు? ఎవరు పంచుతారు? ఒకసారి ఆలోచించండి, ఎవరు పంచుతారు? మన బ్లడ్ శరీరంలో ఉన్న అన్ని అవయవం లోపల ఉన్నటువంటి సెల్స్ కి పంచేది ఎవరు అంటే భగవంతుడు ఆ పనిని ప్యాంక్రియాస్ అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడండి? ప్యాంక్రియాస్కి. ప్యాంక్రియాస్కి కొంత అది సోమరిపోతుంది. అది దండం దేవుడా, నేను శరీరంలో ఉన్నటువంటి అన్ని సెల్స్ దగ్గరికి వెళ్ళి పంచే ఓపిక నాకు లేదు, కానీ నా తరపున ఇన్సులిన్ పంపిస్తాను. ఏం పంపిస్తాను? నేను ఇన్సులిన్ ఉత్పత్తి చేసి బ్లడ్ పంపిస్తాను. అది వెళ్ళి శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లోని సెల్స్కి పంచొస్తుంది, ప్రతి కణానికి పంచే బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి దేవుడికి మొరబెట్టుకుంది. సార్ నేను ఒకలా చెప్పాను, ఎందుకంటే కథలు అనే హత్తుకుపోతాయి, ఎప్పటికీ గుర్తుంటాయి కాబట్టి. సో ఎప్పుడైతే ఆ మాట అన్న భగవంతుడు తదాస్తు అని చెప్పాడు, ఆ రోజు నుంచి మనిషి అనేవాడు తిన్న తర్వాత వాడు కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే, అంటే పిండి పదార్థాలు తింటే, ఇడ్లీ, వడ, దోశ, చపాతి, పూరి, పొంగల్, రైస్, ఇవన్నీ తిన్నప్పుడు వాటి నుంచి గ్లూకోజ్, అదేంటి షుగర్ వచ్చినప్పుడు బ్లడ్లోకి వస్తే దాన్ని పంచే బాధ్యత శరీరంలో ఉన్న అన్ని కణాలకు కావాలి. ఎందుకు కావాలి? ఎనర్జీ కోసం, శక్తి కోసం. నేను మాట్లాడాలన్నా, నడవాలన్నా ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఈ గ్లూకోజ్ అనేది ఇన్స్టంట్ ఎనర్జీ. సో ఇప్పుడు నా బ్లడ్లోకి వచ్చినటువంటి చక్కెరని బ్లడ్లోకి వచ్చిన వెంటనే ప్యాంక్రియాస్ అనేటటువంటి ఫ్యాక్టరీ ఏం చేస్తుంది? ఇన్సులిన్ ఉత్పత్తి. ఆ ఇన్సులిన్ వచ్చి బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ ద్వారా శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లోని సెల్స్కి పంచే బాధ్యత ఇన్సులిన్ది. ఇన్సులిన్ అనేది ఒక కెమికల్ హార్మోన్ అండి. దాని పని ఏంటంటే రక్తంతో పాటు కలిసి ప్రయాణం చేసి శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఈ గ్లూకోజ్ను అందించడమే, షుగర్ని అందించడమే దాని పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో ఉన్నారు, నేను మా ఇంట్లో ఉన్నాను. నా ఇల్లే ఒక సెల్ అనుకుందాం. ఈ యొక్క సెల్, ప్రతి సెల్కి ఏం కావాలి? ఎనర్జీ కావాలి, అంటే షుగర్ కావాలి. ఇప్పుడు మీరు మీ ఇంట్లోకి రావాలి అంటే మీరు డోర్ తెరవకపోతే మీరు మీ ఇంట్లోకి వెళ్ళగలరా?
వెళ్ళలేరు. అంటే తాళం ఉంటేనే మీరు డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళగలరు. సేమ్ అదే విధంగా బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని సెల్ లోపటికి పంపించాలి అంటే సెల్కి కూడా డోర్స్ ఉంటాయి, అంటే రిసెప్టార్స్ ఉంటాయి. దాన్ని సైన్స్ పరిభాషలో రిసెప్టార్స్ అంటారు. మనం మామూలు భాషలో మాట్లాడుకుందాం, డోర్ అనుకుందాం. ఆ డోర్ ఓపెన్ చేయాలి. సో ఆ డోర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే ఓన్లీ ఇన్సులిన్ వెళ్ళి తలుపు కొట్టినప్పుడు మాత్రమే తన డోర్ను ఓపెన్ చేస్తుంది, అంటే రిసెప్టార్స్ను ఓపెన్ చేస్తుంది సెల్. ఓకేనండి. సో ఇప్పుడు మీరున్నటువంటి రూమే, ఇప్పుడు నేనున్న రూమే ఒక సెల్ అనుకుంటే ఇన్సులిన్ వచ్చి తలుపు కొడుతుంది. అమ్మ నీకు చక్కెర కావాలా ఏమని అడుగుతుంది? అమ్మ నీకు చక్కెర కావాలా అంటే నీకు ఈరోజు ఎనర్జీ కావాలా, ఈరోజు తిండి కావాలా అన్నాడు. వెంటనే సెల్ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియాస్ అంటే శక్తిని ఉత్పత్తి చేసే ఫ్యాక్ట్ తిండి వచ్చిందని, తనకి ఎనర్జీ కోసం తిండి వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోయి వెంటనే అవి తనని ప్రేరేపిస్తాయి, సెల్ని ప్రేరేపించి రిసెప్టార్స్ను ఓపెన్ చేపిస్తాయి, అంటే డోర్ను ఓపెన్ చేస్తాయి. డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇన్సులిన్ ఏం చేస్తుందంటే బ్లడ్లో నుంచి షుగర్ని సెల్ లోపలికి పంపిస్తుంది. ఈ షుగర్ అనేది ముడి బియ్యం లాంటిది అనుకోండి, ఇంకా శక్తిగా మారలేదు. మనం ముడి బియ్యం తిని ఒట్టి రైస్ తిని బ్రతకలేం కదా, దాన్ని వండుకుంటేనే తింటాం. అదే విధంగా ఇప్పుడు సెల్ లోపలికి ఏమొచ్చింది? షుగర్ అనేది వచ్చింది, అదేనండి గ్లూకోజ్. సో ఇప్పుడు సెల్ లోపలికి షుగర్ వచ్చింది, ఆ షుగర్ని వండుకోవాలి. ఏం చేయాలా? వండితే, అంటే వండుకోవడం అంటే కెమికల్ చర్య జరిపి శక్తిగా మార్చాలి. ఇప్పుడు మీ దగ్గరికి నేను బియ్యం ఇచ్చాను, ఆ బియ్యాన్ని వండుకోవాలంటే మీకు ఏం కావాలి? వాటర్ కావాలి, ఎసరు. సో నేను వాటర్కి ఇచ్చాను, వాటర్ మీ దగ్గర ఉంది సరా, ఏం కావాలి? మంట కావాలి కదా అంటారు. అంటే ఇంట్లో అయితే గ్యాస్ ఉంటుంది. శరీరంలో కూడా మన సెల్కి గ్లూకోజ్ అంటే షుగర్ ఇచ్చింది. షుగర్ తర్వాత వాటర్ కూడా బ్లడ్లో నుంచి తీసి సెల్ లోపలికి పంపిస్తుంది. వాటర్ ఉంది, షుగర్ ఉంది. ఇప్పుడు వండడానికి ఏం కావాలి? ఇంట్లో అయితే గ్యాస్, మరి ఒంట్లో మనం పీల్చుకునే గాలిలో ఉన్న ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ కూడా బ్లడ్లో నుంచి తీసి సెల్ లోపలికి పంపిస్తుంది. ఏమండి, ఇప్పుడు 3 చేరిపోయినాయి. కెమికల్ చర్య జరపడానికి షుగర్, వాటర్ అండ్ ఫైర్ ఏమి? ఆక్సిజన్. ఈ 3ని సెల్ లోపలికి పంపించేస్తుంది. ఇలా శరీరం ఉన్నటువంటి ప్రతి అవయవం లోపల ఉన్నటువంటి సెల్స్ దగ్గరికి వెళ్ళి వాటిని లోపలికి ఈ యొక్క చక్కెరని, వాటర్ని, ఆక్సిజన్ని బాడీలో ఉన్న అన్ని సెల్స్కి పంచుకుంటా వచ్చేస్తుంది. ఎవరు? ఇన్సులిన్. అంతా పనిచేసిన తర్వాత భగవంతుడు ఇన్సులిన్కి ఒక మాట చెప్పాడు. హే ఇన్సులిన్, మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని బ్లడ్లో ఎంత ఉంటుంది? 4.9 లీటర్స్ ఉంటుంది. మానవుని శరీరంలో రక్తం 4.9, అంటే సుమారు 5 లీటర్లు అనుకోండి. 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. ఈ బ్లడ్లో నువ్వు మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని 4.5 గంటల లోపు ఖాళీ చేయాలి. ఎంతసేపు ఖాళీ చేయాలన్నాడు? 4.5 hours లోపు బ్లడ్లో ఉన్నటువంటి చక్కెరని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి పనిచేయాలి. ఒకవేళ మిగిలితే కేవలం 4 గ్రాములు మాత్రమే మిగలాలని చెప్పాడు. ఎన్ని గ్రాములు? 4 grams. ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేసింది? నేను ఎంత తిన్నాను? టోటల్గా నేను 30 స్పూన్లు తిన్నాను. 30 షుగర్ కదా, నా ఇడ్లీల ద్వారా, అంటే బ్రేక్ఫాస్ట్ ద్వారా, లంచ్ ద్వారా, డిన్నర్ ద్వారా, కాఫీ, టీలు, వీటన్నిటి ద్వారా నేను 30 స్పూన్లు పంపించాను. అంటే ఎంత? ఒక స్పూన్ ఎంత అండి? ఒక స్పూన్ 5 గ్రాములు. మీ అందరికీ తెలుసు కదా, టేబుల్ స్పూన్, ఇంట్లో ఉండే స్పూన్ను 5 గ్రామ్స్తో సమానం. 30 × 5 ఎంత అయింది? 150 గ్రాముల షుగర్ పంపించాను నా బాడీలోకి. ఇప్పుడు ఈ 150 గ్రాములు పట్టుకొని నా శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి పంచుకుంటా వచ్చింది. ఎవరు? ఇన్సులిన్. పంచిన తర్వాత భగవంతుడు ఏం చెప్పాడు? నేను తిన్నటువంటి ఫుడ్ ద్వారా వచ్చినటువంటి చక్కెరని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి 4 గంటల్లో అంతా పనిచేస్తే, అంటే శారీరక శ్రమ లేదు కాబట్టి నా హార్ట్, నా లంగ్స్, నా శరీరంలో ఉన్న అన్ని వైటల్ ఆర్గాన్స్ అంతా కలిపి 100 గ్రాములు తీసుకున్నాయి. నేను ఎంత పంపించాను? 150 గ్రాములు పంపించాను. ఇప్పుడు 50 గ్రాములు బ్లడ్లో మిగిలిపోయింది. అందుకనే ఒక్కసారి చెక్ చేసుకో అని చెప్పాడు భగవంతుడు.
అంతా పనిచేసిన తర్వాత 5 లీటర్ల బ్లడ్లో 4 గ్రాముల కన్నా మించి చక్కెర ఉండకూడదు, కాబట్టి చెక్ అన్నాడు. ఇప్పుడు నా బాడీలో మళ్ళీ చెకింగ్ చేసింది, ఎంత ఉంది ఇంకా షుగరు అని. చూస్తే 150 గ్రాములు 100 గ్రాములు నా శరీరం వాడుకుంది. ఎందుకంటే అంతకన్నా 50 గ్రాముల షుగర్ బ్లడ్లోనే మిగిలిపోయింది. మరి 50 గ్రాములు మిగిలిపోతే భగవంతుడు ఏమన్నాడు? 4 గ్రాములకు మించి ఉండకూడదు అని చెప్పాడు. అంతకన్నా ఎక్కువ మిగిలిపోతే మనిషి అనే వాడికి డేంజరస్ అండి. అందుకనే భగవంతుడు రెండో డ్యూటీ అప్ చెప్తాడు. హే ఇన్సులిన్, మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని శరీరంలో ఉన్న అన్ని సెల్స్కు పంచిన తర్వాత ఏదైనా షుగర్ కానీ 4.5 గంటల తర్వాత బ్లడ్లో మిగిలిపోతే 4 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే ఆ మనిషి అనేవాడికి ప్రమాదము. ఆ మిగిలిపోయినటువంటి చక్కెరని తీసుకెళ్లి స్టోర్ రూమ్లో దాచిపెట్టు అన్నాడు. ఎక్కడ దాచిపెట్టమన్నాడు? స్టోర్ రూమ్లో దాచిపెట్టమన్నాడు. సార్, మీ ఇంట్లో ఆడపడుచులు ఉంటారు, వారు కర్రీస్ చేస్తాం అంటే కూరలు మిగిలిపోయినప్పుడు ఆ మిగిలిపోయిన కర్రీని ఎక్కడ దాచిపెడతారు సార్? తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాచిపెడతారు. మరి మీ ఒంట్లో షుగర్ మిగిలిపోతే ఎక్కడ దాచిపెట్టాలి? భగవంతుడు మనకి స్టోరేజ్ ఆర్గాన్ ఇచ్చాడు. ఆ స్టోరేజ్ ఆర్గాన్ పేరే లివర్ అండి. మన ఒంట్లో కానీ షుగర్ మిగిలిపోతే అంటే బ్లడ్లో కానీ షుగర్ మిగిలిపోతే ఆ షుగర్ని తీసుకెళ్ళి ఎక్కడ మన లివర్లో దాచిపెట్టాలి, లేకపోతే మనిషి అనేవాడికి ప్రమాదం. ఇప్పుడు ఈ ఇన్సులిన్ తల్లి ఏం చేస్తుందంటే నా బాడీలో వచ్చినటువంటి 150 గ్రాములు 100 గ్రాములు శరీరం వాడుకుంది. ఈ మిగిలిపోయినటువంటి 50 గ్రాములు పట్టుకొని తిరిగ్గా తీసుకెళ్ళి లివర్ను పోయి రిక్వెస్ట్ చేయాలి. లివర్ తల్లి, మనవాడు ఈ జేసీ రెడ్డి అనేవాడు, వీడికి శారీరక శ్రమ లేదు, కానీ ఈ ఎదవ కక్కుత్తిపడి 100 గ్రాములు తినాల్సినటువంటి వీడు 150 గ్రాములు తింటా ఉన్నాడు. అందువల్ల 50 గ్రాములు బ్లడ్లోనే మిగిలిపోయింది. నీకు తెలుసు కదా తల్లి, ఈ 50 గ్రాములు ఇలా ఉంటే వీడికి ప్రమాదం. ఆ 50 గ్రాముల షుగర్ని నీ దగ్గర దాచిపెట్టుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు లివర్ కమాన్ తీసుకొచ్చి నాకు ఇయ్యి అంటుంది. దీన్ని సైన్స్ పరిభాషలో చెప్పాలంటే మిగిలిపోయినటువంటి గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి లివర్లో దాచిపెట్టింది అంటారు. అంత పెద్ద సైన్స్ మనకొద్దు. సో మనం అంత లేమెన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. ఈ మిగిలిపోయినటువంటి గ్లూకోజ్ అంటే షుగర్ని తీసుకెళ్ళి ఒక రకమైన కొవ్వుగా మార్చి లివర్లో దాచిపెట్టేస్తాను. మొదటి రోజు ఆట అయిపోయింది, అంతే. రాత్రి నేను నిద్రపోయినాను. మళ్ళీ రేపు తెల్లవారితో తిన్నా సార్, ఈరోజు ఇడ్లీలు తిన్నాను, రేపు చపాతీలు తింటా, లేకపోతే పూరీలు తింటా, లేదా వడలు తింటా. నా ఉద్దేశం ఏంటంటే రేపు కూడా నేను బ్రేక్ఫాస్ట్ ఆపను, ఏదో ఒకటి తింటాను అంటున్నాను. సో రేపటికి కూడా ఏదో తిన్నాను, మధ్యాహ్నం భోజనం చేశాను, మళ్ళీ రాత్రి భోజనం చేశాను, కాఫీలు తాగాను, బిస్కెట్లు తిన్నాను. టోటల్గా రేపు కూడా నేను మళ్ళీ 150 గ్రాములు పంపించాను. ఎంత పంపించానండి? 150 గ్రామ్స్ షుగర్ని నా బాడీలోకి పంపించాను. కానీ ఈరోజు చేసినటువంటి పన్నే రేపు కూడా చేస్తాను. అంతేగాని రేపు పోయి పొలం పనో లేకపోతే మేస్త్రి పనో ఒక కార్మికులు చేసేటటువంటి పనికి నేనేం వెళ్ళను. రేపు కూడా పాఠాలు చెప్పే పనికే వెళ్తాను. రేపు కూడా నా బాడీ ఎంత వాడుకుంటుంది? 100 గ్రాములే. మళ్ళీ ఎంత మిగిలిపోయింది? 50 గ్రాములు మిగిలిపోయింది. ఈ 50 గ్రాములు పట్టుకొని మళ్ళీ ఇన్సులిన్ తల్లి ఏం చేస్తుంది? లివర్ తల్లి దగ్గర పోయి డిపాజిట్ చేస్తుంది. ఇంతకీ లివర్ కెపాసిటీ ఎంత? మీరు రోజు 50 గ్రాములు పంపిస్తా ఉంటే టన్నులు టన్నులు తన దగ్గర దాచుకుంటుందా? నో. లివర్ కెపాసిటీ ఎంత అంటే పచ్చిగా చెప్పాలంటే 100 తన కెపాసిటీ. ఇక మనకు అలవాటు కదా దాన్ని నొక్కడం, తోసి ఇరికించడం. అలా చేస్తే తను భరించలేక 500 గ్రాములు తన దగ్గర పెట్టుకోగలదు. ఎంతండి? 500 గ్రామ్స్ అంటే 1/2 kg తన దగ్గర పెట్టుకునే కెపాసిటీ లివర్కి అతి కష్టం మీద ఉంటుంది. ఇప్పుడు నేను రోజు ఒక 50 గ్రాములు నా బ్లడ్లో నా ఒంట్లో పంపిస్తే అది లివర్లో డిపాజిట్ అయితే ఎన్ని రోజులలో నా లివర్ నిండిపోతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని రోజుల్లో నిండిపోతుంది నా లివర్? సార్, రోజు 50 గ్రాములు ఎక్స్ట్రా పంపిస్తున్నాను సార్ నేను. అట్లని మీరు రోజు 50 వస్తున్నాను కాదు, ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. ఒకరోజు -10 కూడా ఇవ్వచ్చు, ఒకరోజు 100 గ్రాములు రావచ్చు. నేను యావరేజ్ స్టోరీ లాగా మీకు చెప్తున్నాను, దయచేసి ఇదే ఎగ్జాక్ట్ అని అనుకో.
సో నేను రోజు 50 గ్రాములు పంపిస్తే నా బాడీలో ఎన్ని రోజుల్లో నా లివర్ నిండిపోతుంది అంటే ఎగ్జాక్ట్గా 10 డేస్లో నిండిపోతుంది. రోజు 50 గ్రాములు చొప్పున 10 డేస్లో అర కేజీ అంటే 500 గ్రాములు నా లివర్ నిండిపోతుంది. 11వ రోజు నేను తిన్నా సార్, 11వ రోజు కూడా నేను తింటాను. సో 11వ రోజు అంటే 11th డే ఈ రోజే అనుకుందాం. ఈరోజు ఇంకా మధ్యలో అక్కడ ఇక్కడ తిన్నాను. రోజు 100 గ్రాములు పంపిస్తాను కదా, ఈరోజు 150 గ్రాములే మళ్ళీ ఈరోజు కూడా పంపించాను అనుకుందాం. మళ్ళీ శరీరం 100 గ్రాములు వాడుకుంది, 50 గ్రాములు మిగిలిపోయింది. ఈ 50 గ్రాములు పట్టుకొని లివర్ దగ్గరికి వెళ్తుంది ఎవరు? ఇన్సులిన్. అమ్మ ఈరోజు కూడా మన వాడు కక్కుర్తి పడి 100 గ్రాములు తినాల్సినటువంటి వీడు 150 గ్రాములు పంపించాడు. ఈ 50 గ్రాములు అట్లనే బ్లడ్లో ఉంటే వాడికి ప్రమాదం తల్లి, దీన్ని నీ దగ్గర దాచిపెట్టుకుంటా ఏ 50 గ్రాములు నేను అడుగుతుంది. అప్పుడు వస్తుంది లివర్ కోపం. తెచ్చే నీకు బుద్ధి లేదు, తినే ఆ వెదవకు బుద్ధి లేదు, పోపో అమ్మ నా లివర్ కాస్త నిండిపోయింది, ఇంకెక్కడైనా పెట్టుకో అంటది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తుంది ఇన్సులిన్. అప్పుడు భగవంతుడు వెంటనే ఒక మాట అంటాడు, ఏ ఇన్సులిన్, మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు పంచిన తర్వాత ఏదైనా బ్లడ్లో 4 గ్రాముల కన్నా ఎక్కువ మిగిలితే తీసుకెళ్లి లివర్లో దాచిపెట్టమన్నాను. లివర్ కూడా నిండిపోతే తీసుకెళ్లి మజిల్స్లో దాచిపెట్టు అని చెప్తాడు, అంటే కండరాల్లో దాచిపెట్టమని చెప్తాడు. పుట్టినప్పుడు 3.5 కేజీ బరువుతో పుట్టినటువంటి నేను గత 43 సంవత్సరాలుగా తిని 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 అంటే నా శరీరం ఎంత అయితే వాడుకుందో అంత వాడుకుంది, మిగిలిందంతా ఒళ్ళొచ్చింది, కండరాలు పెరిగాయి. ఇదొక ప్రాసెస్. మొన్న సంక్రాంతి పండుగ వచ్చింది సార్. సంక్రాంతి పండుగ వస్తే మనందరికీ తెలుసు ఆంధ్రాలో బ్రహ్మాండంగా చేస్తారని. అదేవిధంగా అంత సెలవులు ఉండడం వల్ల నన్ను ఎవరు పాఠాలు చెప్పడానికి పిలవలేదు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు కూడా హెల్త్ అవేర్నెస్ క్యాంపులు పెట్టి మీటింగ్లకి నన్ను ఎవరు పిలవలేదు. దాంతో నేను ఇంట్లో కూర్చున్నాను. ఒక పక్క మా ఆవిడకి కూడా టీచర్ కాబట్టి తనకి సెలవులు ఉండడం, తను వండి పెడతా ఉంది. మా అమ్మగారు కూడా ఇంటికి వచ్చింది, ఆవిడ కూడా వండి పెడతా ఉంది. నేను అమ్మ మా వైఫ్ ఇద్దరు పెట్టేటటువంటి తిండి తింటూ టైం పాస్ గాక టీవీ చూస్తా ఉన్నాను. టీవీ చూస్తూ టైం పాస్ గాక తిండిని పాస్ చేస్తాను. ఏం చేస్తున్నాను? టైం పాస్ గాక పాస్ చేస్తా ఉన్నాను తిండిని. ఆబ్వియస్గా వాళ్ళు పెట్టేటటువంటి తిండి వంటలను తిన్నప్పుడు ఆ పిండి వంటలు తింటే ఏమవుతుంది? గ్లూకోజ్గా మారుతుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ హై అవుతా ఉన్నాయి. పోనీ ఈ వచ్చినటువంటి షుగర్ వచ్చింది, ఈ షుగర్ని పట్టుకొని ఇన్సులిన్ పని ఏమి? ప్రతి ఒక్క సెల్కి పంచడం దాని పని. ఇప్పుడు ఈ షుగర్ని పట్టుకొని వెళ్ళి తలుపు కొడుతుంది. అమ్మ నీకు చక్కెర కావాలా అని సెల్ని నాక్ చేసి అడుగుతా ఉంది. సెల్ లోపల నుంచి ఏమంటుందంటే, అయ్యో ఇన్సులిన్ తల్లి నాకు వద్దు అంటది. ఎందుకు వద్దు అంటే, మనవాడు గత 4 రోజులు పండగలు వచ్చిందని వాకింగ్ చేయట్లేదు, జాగింగ్ చేయట్లేదు, పాఠాలు చెప్పట్లేదు, ఇంట్లోనే కూర్చొని టైం పాస్ కాక పాస్ చేస్తా ఉన్నాడు తిండి మాత్రం. నువ్వు 4 రోజుల క్రితం ఇచ్చినటువంటి చక్కెరే నా దగ్గర మూలన పడి మురుగుతా ఉంది కాబట్టి నాకు వద్దు తల్లి, పక్కింటి సెల్కి ఏమైనా కావాలేమో ఇచ్చిపో అంటది. పక్కింటి సెల్కి వెళ్ళి తలుపు కొట్టి, అమ్మ నీకేమైనా షుగర్ కావాలా అంటే శక్తి కావాలా అని అడిగితే అదేమంటుందంటే, తీసుకోవాలని ఉంది ఇన్సులిన్, కాకపోతే మనవాడు వాకింగ్ చేయట్లేదు, జాగింగ్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, అయినా ఆఖరికి వీడు ముచ్చటపడి డూప్లెక్స్ ఇల్లు కట్టున్నాడు. ఈ ఇంట్లోనైనా 3rd ఫ్లోర్కో 2nd ఫ్లోర్కో నడుస్తాడా, స్టెప్స్ వాడతాడా? నా దగ్గర ఉన్నటువంటి చక్కెరని కరిగించి వాడికి ఇద్దామని నేను చూస్తుంటే వాడు నీ మీద ఒట్టు ఇన్సులిన్, ఆడు వాకింగ్ చేయట్లేదు, ఎలివేటర్ వాడుతున్నాడు, అంటే లిఫ్ట్ వాడుతున్నాడు. ఇక నా దగ్గర ఉన్న షుగరు నేనేం చేసుకోవాలా, నాకు కూడా వద్దు, ఇంకెవరికైనా కావాల్సి ఉంటే ఈ అంటది. ఇలా శరీరంలో ఉన్నటువంటి సగం సెల్స్ నాకు వద్దు అని చెప్పేస్తాయి. ఎందుకంటే 4 రోజుల క్రితం నుంచే వాటి దగ్గర అలా మిగిలిపోయి ఉంది కాబట్టి వద్దంటాయి. కానీ నా బ్రెయిన్ ఉంది, నా బ్రెయిన్లోని సెల్స్కి ఏం కావాలి? 24 గంటల షుగర్ కావాలి, అంటే గ్లూకోజ్ కావాలి. వాటికి 1 సెకండ్ లేకపోతే కోమాలో పోతుంది. ఎందుకని? ఎవరైనా మీరైనా మన బ్రెయిన్ నువ్వు ఏ పని చేయ, అది ఏదో ఒక ఆలోచన చేయాలి, దానికి షుగర్ కావాలి, గ్లూకోజ్ కావాలి, అది తీసుకుంటుంది. నా హార్ట్ గుండె కొట్టుకోవాలి కాబట్టి అది తీసుకుంటుంది.
ఊపిరితిత్తులు లంగ్స్ పీల్చుకోవాలి కాబట్టి వాటికి కూడా తీసుకుంటాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే వైటల్ ఆర్గాన్ మాత్రం తీసుకుంటాయి, మిగిలినవి నాకు వద్దు అని చేతులు ఎత్తాయి. దాంతో రోజు 50 గ్రాములు మిగిలే చోట ఈరోజు 75 గ్రాములు మిగులుతుంది. ఈ 75 గ్రాములు పట్టుకొని కండరాల దగ్గరికి వెళ్తుంది ఎవరు, ఇన్సులిన్. అమ్మ ఈరోజు 75 గ్రామ్స్ మిగిలింది, దీన్ని మీ దగ్గర దాచిపెట్టుకుంటారా అని కండరాలను అడుగుతుంది. మజిల్స్కి కోపం వస్తుంది, నీకు అసలు బుద్ధి ఉందా, వాడు 4 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేయట్లేదు, నేను ఎక్సర్సైజ్ చేయకుండా నేను ఎట్లా పెట్టుకుంటానో, నాకొద్దు అని చేతులు ఎత్తేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తుంది. భగవంతుడు ఇలా అంటాడు, ఇన్సులిన్, ఈ భూమి మీద నేను 84 లక్షల జీవరాశులను పుట్టించాను. ఏ జంతువు కూడా ఆకలి అయితేనే అన్నం తింటది, కానీ ఈ మనిషి అనే జంతువు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆకలితో సంబంధం లేకుండా టైం చూసుకొని తిండి తినేస్తా ఉన్నాడు. కాబట్టి వీడిని మార్చడం మన వల్ల కాదు. వీడికన్నా పెద్ద జంతువులైనటువంటి సింహాలు కానీ పులులు కానీ ఆకలి మిగిలిన సందర్భాల్లో తినం, కానీ ఈ మనిషి మాత్రం అర్థం లేకుండా ఎట్టబడితే అట తింటా ఉన్నాడు. తప్పు వీడిది కాదు, వీడి తల్లిదండ్రులను అనాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరే నాయన టైం అయింది తినరా అని చెప్పారే తప్ప ఆకలి అయితే తినరా అని నేర్పించలేదు. కాబట్టే వీడు టైం చూసుకొని తినడం మొదలెట్టాడు. వీడిని మార్చడం దేవుడి వల్ల కూడా మన వల్ల కూడా కాదు. అయినా ఒక పని చెయ్యి, వాడిని నువ్వు బ్రతికించడం నీ డ్యూటీ కాబట్టి, ఆ చక్కెరని ఖాళీ చేయడం నీ బాధ్యత కాబట్టి ఒక పని చెయ్యి. శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లోని సెల్స్కి పంచిన తర్వాత మిగిలిపోయిన చక్కెరని మగవాడైతే, గుర్తుపెట్టుకో ఇన్సులిన్, మగవాడికి నేను పొట్ట చుట్టూ కొవ్వు సంచులు పెట్టాను. ఒకవేళ ఆడవాడైతే, ఎవరైతే ఆడవాళ్ళైతే ఆ మిగిలిపోయినటువంటి షుగర్ శరీరం అంతా వాడుకున్నాక మిగిలిపోయినటువంటి చక్కెరని తీసుకెళ్ళి వెనకాల సీట్స్ తొడల్లో వాళ్ళకి కొవ్వు సంచులు పెట్టాను, అక్కడ చేర్చు అని చెప్పాడు. ఇప్పుడు జేసీ అనే నేను మగవాణ్ణి కాబట్టి నేను తిన్నటువంటి షుగర్ ఎక్స్ట్రాగా వచ్చినటువంటి ఈ 75 గ్రామ్స్ని తీసుకెళ్ళి నా పొట్ట చుట్టూ చేరుస్తుంది. నాకేమవుతుంది? చిన్నగా పొట్ట రావడం మొదలెడుతుంది. ఎందుకు? మనందరం ఏమనుకుంటాం, ప్రతి మగవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మగాడన్నాక మీసం పొట్ట కామన్ అనుకుంటారు. అది పొట్ట కాదు సార్, మనం రోజు తినే ఎక్స్ట్రా షుగర్. ఈ ఎక్స్ట్రా షుగర్ అంతా ఏంగా మారుతుంది? ఉప్పుగా మారి ఆ కొవ్వును తీసుకొచ్చి పొట్ట చుట్టూ దోస్తుంది. దాంతో చిన్నగా పొట్ట రావడం మొదలెడుతుంది. మనందరికి పొట్ట రావడం మొదలెడుతుంది. మనం ఏమనుకుంటాం, ఇది మా నాయనకు పొట్ట ఉంది, మా తాతకు పొట్ట ఉంది, మగాడన్నకు పొట్ట అనేది కామన్, ఇండియన్స్కి పొట్ట అనేది కామన్ అనుకొని కొట్టిపడేసి మనం తింటానే ఉంటాం. ఫస్ట్ 3 నెలలు గర్భవతులుగా మనం ఉంటాం. అది పొట్ట పెరిగి 9 నెలలుగా అయినా కూడా మనం తగ్గేదేలా. మనందరం కూడా అల్లు అర్జునులు కాబట్టి 4 ఇడ్లీలు తినేవాడు 6 ఇడ్లీలు తింటా, తగ్గేదేలే అని తింటా ఉంటాం. ఈ పొట్ట మాత్రం పెరుగుతా పోతా వస్తుంది. మనం ఎవరు కూడా గమనించం సార్. అదేవిధంగా ఆడపడుచులకైతే వారు తిన్నటువంటి ఎక్స్ట్రా షుగర్ వస్తే ఎక్కడికి వెళ్తుంది? అది మొత్తం వెనకాల సీట్స్, వాళ్ళు ఇలా పెరిగిపోతారు. మగవాడు ముందుకు పెరిగితే ఆడవాళ్ళు సైడ్కి పెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం అప్పటికైనా మారి 4 ఇడ్లీలు తినేవాళ్ళం 2 ఇడ్లీలకి రావాలి. అది తగ్గించట్లేదు ఎవరు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. సో అలా మన దేశంలో మీరు చూస్తే ఎంతమందికి మగవాళ్ళందరికీ పొట్ట వచ్చిందో చూడండి. మనం అందరికి పొట్ట కామన్ అని చెప్పి కంపేర్ చేస్తున్నామే. అదే ఒక సింగపూర్ వాడికి, ఒక థాయిలాండ్ వాడికి ఎందుకు పొట్టలేదు అని ఆలోచించట్లేదు మనం. ఎందుకంటే వాడు కార్బోహైడ్రేట్ ఫుడ్ తక్కువ తింటాడు, మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటాం. ప్రపంచంలోనే అత్యధిక కార్బోహైడ్రేట్ ఫుడ్ తినే దేశం ఏది అంటే భారతదేశం అండి. అది ఆనాడు అంతా ఇది వ్యవసాయ దేశం కాబట్టి, అందరూ వ్యవసాయం చేసేవాళ్ళం కాబట్టి అప్పుడు ఎక్కువగా తినాల్సిన అవసరం ఉండేది. వ్యవసాయం చేయట్లేదు కదా, మన పని ఏంటి? మనం ఈ ఆఫీసులకు వెళ్ళి లేదా కాలేజీలకు వెళ్ళి లేదా ఒక చిన్న వర్క్ చెమట పట్టకుండా చేసే పనులు చేసే మనము రైతు తినేలాగా తింటే ఎలా అవుతుంది? ఈరోజు అందరికీ షుగర్ లెవెల్స్ పెరిగాయి. సరే, కొద్ది రోజులు అట్లా నిన్ను నన్ను బ్రతికించడం కోసం
12 ఏళ్ళ పాటు పోరాడుతుంది మన ఇన్సులిన్. 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు సార్, ఏకంగా 12 ఏళ్ళ పాటు వచ్చినటువంటి షుగర్ని శరీరం ఎంతైతే వాడుకుందో మిగిలిన దాన్ని పొట్ట చుట్టూ తోస్తూ నిన్ను నన్ను 12 ఇయర్స్ కాపాడుతుంది. 12 ఇయర్స్ తర్వాత పొట్ట చుట్టూ కూడా కొవ్వు సంచులు చేతులు ఎత్తేస్తాయి. ఆడవాళ్ళకి వెనకాల సీట్స్ థైస్లో నిండిపోతే అవి చేతులు ఎత్తాయి. ఇప్పుడు బ్లడ్లోనే షుగర్ మిగిలిపోయింది. ఏం చేయాలా? 1 మినిట్ అండి. అలా చేతులు ఎత్తేస్తే మొత్తం బ్లడ్లోనే షుగర్ మిగిలిపోయింది. మనం తిన్నాం, షుగర్ మిగిలిపోయింది. ఇప్పుడు రక్తంలో ఎంత ఉండాలా? 5 లీటర్ల బ్లడ్లో 4 గ్రాముల షుగర్ ఉండాలి, కానీ 75 గ్రాములు మిగిలిపోయింది. ఈ 75 గ్రాముల షుగర్ని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ దేవుడి దగ్గర వెళ్తే దేవుడు క్షమించాలి, దేవుడు కోపం వచ్చి వీడి బతుకు జడ, ఈ మనిషి అనేవాడు ఇక మారడు, నువ్వు ఒక పని చేయి, వచ్చిన చక్కెరనంతా శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు పంచిన తర్వాత నువ్వు ఆల్రెడీ లివర్ నింపావు, కండరాలు నింపావు, పొట్ట నిండిపోయింది, ఇక చేయగలిగింది ఏం లేదు. నువ్వు వచ్చిన చక్కెరని కొవ్వుగా మార్చి ఓపికగా నువ్వు శరీరంలో తొయ్యి అంటాడు. శరీరంలో తొయ్యి, ఓపిక నశిస్తే వీడి రక్త నాళాల్లోనే కొవ్వుగా చేస్తోయి, రేపు పొద్దున హార్ట్ అటాక్ వచ్చి పోతాడు అని చెప్పి లాస్ట్ డ్యూటీ చెప్పి వెళ్ళిపోతాడు. ఈ రోజు చనిపోకుండా చూడు అని చెప్తాడు. దాంతో ఈ షుగర్ ఏదైతే తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి 75 గ్రాముల్ని చిన్నగా కొవ్వుగా మార్చి శరీరంలో దోయడం మొదలెడుతుంది. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ దోస్తుంది. అప్పుడు చాలా మందికి ఒళ్ళు వచ్చేస్తా వస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే బ్లడ్లోనే తోయడం వల్ల షుగర్ కన్నా ముందే బీపీ వచ్చేస్తుంది. షుగర్ వేరు కాదు, బీపీ వేరు కాదు సార్. ఈ మిగిలిపోయినటువంటి షుగరే కొవ్వుగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనేం చెప్పదలుచు, డేంజరస్ అంటే షుగర్ కాదు, ఇన్సులిన్ డేంజరస్. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది? దానికి ఉన్నది నేను చెప్పే ముందు ఏంటి, ఇప్పుడు ఈ పరంపరలో బ్లడ్లో షుగర్ మిగిలిపోయింది. దాన్ని కొవ్వుగా చేసి శరీరంలో దోయడానికి కనీసం ఒక 4.5 గంటల పని పూర్తి కావాలా, కానీ 4.5 గంటల పని పూర్తి కావట్లేదు. 8 గంటలు పడతాం పాపం ఇన్సులిన్కి. ఎందుకంటే తనేమో 40 యూనిట్లు ఉంది, షుగర్ ఏమో 80 యూనిట్లు ఉంది, అంటే డబల్ లోడ్ ఉంది. దాన్నంతా కొవ్వుగా మార్చి శరీరంలో తోయడానికి 8 గంటల సమయం పడతాం. మరి 8 గంటల్లో 4.5 గంటల తర్వాత మనకి సిమ్టమ్స్ వచ్చినాయి, ఏదేదో జరుగుతుంది బాడీ. మనం వెళ్ళి డాక్టర్ దగ్గరికి ఏం చేస్తారు? బ్లడ్ టెస్ట్ చేయించి, అరే ఏంట్రా బాబు ఇంత షుగర్ ఉంది నీకు అంటాడు. మీరేమంటారు? అదేంటంటే నాకు ఇన్ని రోజులు షుగర్ లేదు సార్, నేను అందుకే చెక్ చేసుకోలేదు అంటారు. వెంటనే ఆయన ఏమంటాడు? మీ మదర్కు ఉందా షుగర్ అంటే లేదు సార్ అంటారు. మీ ఫాదర్కు ఉందా అంటే లేదు సార్ అంటారు. మీరు మరి మీ మేనమామకు ఉందా అంటాడు. ఉంది సార్ అందుకే నీకు వచ్చింది అంటాడు. అది పచ్చి అబద్ధం. మీ నాన్నకి షుగర్ ఉన్నా, మీ అమ్మకి షుగర్ ఉన్నా రావడానికి ఇది వారసత్వపు ఆస్తి ఏం కాదు. ఒకవేళ అలా వచ్చేటట్టు ఉంటే చిన్నప్పుడే రావాలా, 40 ఏళ్లలోనూ 30 ఏళ్లలోనూ ఎందుకు వస్తుంది? తింటే వచ్చేది సార్. ఇది షుగర్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటే వచ్చేది, అంతేగాని మనం తిండి తినడం ద్వారా వస్తుంది. వాళ్ళు డాక్టర్ సాబులకు ఓపిక లేదు కాబట్టి మీకు జెనెటిక్స్ గా మేబీ 5% అవ్వచ్చు, నేను కాదను, కానీ 95% జనాలకు మాత్రం తల్లిదండ్రుల నుంచి త్వరగా రాదు. ఓకేనా? సరే, దీని మీద డిబేట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏమైంది? మన డాక్టర్ గారు బెదిరిస్తేస్తాడు, అరే ఏందా ఎంత వస్తుంది 400 500. ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు హై షుగర్ లెవెల్స్ ఉంటుంది, అది కామన్. ఎందుకంటే అంతకుముందు మీకు షుగర్ లేదనుకోని యథేచ్ఛగా తింటా ఉంటారు. సో 400 500 వచ్చింది. మరి వెంటనే డాక్టర్ గారు ఏం చేస్తారంటే టాబ్లెట్ రాస్తాడు మీకు, మెట్ఫార్మిన్ అనేటటువంటి మందుని రాస్తాడు, టాబ్లెట్ ని. అది చీపెస్ట్ మందు, భారతదేశంలో దొరికే అతి చీపెస్ట్ మందు ఏదంటే డ్రగ్. అది ఒకనిలో ఒక పేరుతో ఉంటుంది. దాన్ని మీరు ఆ గోళీల్ని అంటే టాబ్లెట్లను తీసుకొని మీరు ఇంటికి వచ్చి డాక్టర్ చెప్పిన విధంగా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి లేదా ఒక పూటకి ఇస్తే ఒకటి వేసుకుంటారు. వేసుకున్న వెంటనే సార్ ఆశ్చర్యం ఏంటంటే
మరుసటి రోజు మీరు గ్లూకోమీటర్ తెచ్చుకుంటారు షుగర్ ఎంత ఉందని చెక్ చేసుకోవడానికి, లేదా అక్కడికి వెళ్ళి దగ్గర ఉన్న ఆర్ఎంపీ దగ్గరనో ఎక్కడికి వెళ్ళి చెక్ చేస్తారు. చెక్ చేస్తే ఆ ముందు రోజు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి షుగర్ 400 500 ఉంది. ఆశ్చర్యం, ఈ టాబ్లెట్ వేసుకున్న వెంటనే మీ షుగర్ లెవెల్స్ 100కు వచ్చేసేసారు. దాన్ని మనకు నార్మల్కి వచ్చింది. చాలా ఆనందపడతారు, అరే డాక్టర్ సాబ్ మంచి టాబ్లెట్లు ఇచ్చాడు, నా షుగర్ నార్మల్ అయిపోయిందని అనుకుంటాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ రకంగా ఆ షుగర్ నార్మల్ అయ్యింది? మీరు బ్లడ్ లో చెక్ చేస్తే షుగర్ ఏమో ఉండదు, 100కి వచ్చేసింది. మరి ఆ షుగర్ అంతా ఏమైంది? యూరిన్ ద్వారా ఏమైనా బయటకు వెళ్ళిందా? మీరు వేసినటువంటి టాబ్లెట్ ఏమైనా మొత్తం షుగర్ ని మింగేసిందా, ఎక్స్ట్రా షుగర్ ని? ఏం జరిగింది సార్? కరెక్ట్ గా తెలిస్తే మీరు మళ్ళీ టాబ్లెట్ వేయరు. చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఏం వినపోయినా పర్లేదు, ఇక్కడి నుంచి రండి. ఇప్పుడు మీరు ఏం చేశారు? టాబ్లెట్ వేశారు. ఆ టాబ్లెట్ ఏం చేసింది? మీ ఒంట్లో షుగర్ లేకుండా చేసింది. ఎట్లా చేసింది అనేది తెలియట్లేదు జనానికి. ఆ టాబ్లెట్ వెళ్ళి షేర్ ఖాన్ తో మాట్లాడింది. ఇక్కడ షేర్ ఖాన్ ఎవరు బాబు అని చాలా సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఒక జోక్ వేశారు. ఎందుకంటే షేర్ ఖాన్ మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అయినటువంటి ప్యాంక్రియాస్ ని నేను షేర్ ఖాన్ అంటాను. ఇప్పుడు టాబ్లెట్ మీరు వేసిన టాబ్లెట్ వెళ్ళి షేర్ ఖాన్ తో మాట్లాడుతుంది, అంటే ప్యాంక్రియాస్ తో మాట్లాడుతుంది. ఏ ప్యాంక్రియాస్, రోజు 40 యూనిట్ల ఇన్సులిన్ పంపిస్తా ఉన్నావు మా బాస్ బ్లడ్ లో ఉన్నటువంటి చక్కెరని ఖాళీ చేయడానికి, కానీ ఈ 40 యూనిట్ల ఇన్సులిన్ రాబై 4.5 గంటల్లో పని పూర్తి చేయాలి, అంటే బ్లడ్ లో ఉన్న షుగర్ చేయాలి, కానీ ఖాళీ చేయట్లేదు. అంటే నువ్వు రోజు 40 మంది కూలీలు పంపిస్తున్నావు 80 బస్తాల చక్కెరని ఖాళీ చేస్తానని 4.5 గంటలు. కానీ ఈ మధ్య నీ కూలీలు అంటే నీ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదు రాబై. మొత్తం 4.5 గంటల్లో అవ్వాల్సిన పని 8 గంటలు చేస్తా ఉన్నారు. మా బాస్ కి సిమ్టమ్స్ వచ్చేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి నీకు నేను ఆర్డర్ వేస్తాను, నువ్వు 40 యూనిట్ల ఇన్సులిన్ కాదురా బై, అంటే 40 మంది కూలీలు కాదురా బై, 40 మందిని పంపించు అని ఆర్డర్ వేస్తుంది. ఎవరు వేసుకున్న టాబ్లెట్ ఎవరికి చెప్తుంది? ప్యాంక్రియాస్ కి చెప్తుంది. అప్పుడు ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? రోజు 40 యూనిట్ల ఇన్సులిన్ పంపించే స్థానంలో 80 యూనిట్ల ఇన్సులిన్ ని పంపిస్తుంది, అంటే డబల్ ఇన్సులిన్ ని పంపిస్తుంది. ఈ డబల్ ఇన్సులిన్ ఏం చేస్తుంది తెలుసా? రోజు 40 యూనిట్ల ఇన్సులిన్ ఉంటే 8 గంటలు పట్టింది పని ఆ చక్కెరలో దోయడానికి. ఇప్పుడు 80 యూనిట్లు వచ్చి కూర్చుంది అనుకోండి, 80 బస్తాల చక్కెర ఉంది, 80 మంది కూలీలు ఉన్నారు, అంటే ఐ మీన్ 80 యూనిట్ల ఇన్సులిన్. పని ఎంతసేపులో అయిపోతుంది? 40 మంది కూలీలకి 8 గంటలు పడితే 80 మంది కూలీలు వచ్చి దిగారు, ఎంతసేపు అయింది? 4 గంటల పని అయిపోతుంది. ఏ పని చేశారు వాళ్ళు? వచ్చిన చక్కెరనంతా కొవ్వుగా మార్చి శరీరంలో దోషపడేశారు, బ్లడ్ లో లేకుండా మాయ చేశారు. ఇప్పుడు మీరేమనుకుంటారు? బ్లడ్ లో చెక్ చేసి అబ్బా నా షుగర్ తగ్గిపోయింది అనుకుంటారు. ఆ షుగర్ ఎక్కడ ఉందిరా బాబు అంటే నీ శరీరంలో కొవ్వు రూపంలో ఉంది. మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇన్సులిన్ అనేది మోస్ట్ డేంజరస్ వన్. దానికి 3 పనులు చెప్తాడు భగవంతుడు. ఒక పని ఏంటంటే వచ్చిన చక్కెరని శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లోని సెల్స్ కు పంచడం, అది ఉత్తమమైన పని. రెండో పని తీసుకెళ్లి లివర్ లో దాచిపెట్టడం. మూడో పని, అతి వరస్ట్ అయిన పని ఏంటంటే షుగర్ ని తీసుకెళ్లి శరీరంలో ఎక్కడ పడితే అక్కడ దాచడం, లేదా తీసుకెళ్లి బ్లడ్ లోనే రక్త నాళాల్లోనే కొవ్వు చేసి వదిలేయడం. అంటే ఒరే బిడ్డ, నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని అరిగించుకోలేకపోతే దాన్ని నేను కొవ్వుగా చేసుకోస్తాను అంటుంది. అందుకే దీన్ని ఏమంటే కొవ్వుని పెంచేటటువంటి హార్మోన్ అంటారు, ఫ్యాట్ స్టోరేజింగ్ హార్మోన్. ఇది దాని వల్లనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ కొద్ది రోజులు 1 ఇయర్ వరకు మీకు ప్రాబ్లం ఉంది. 1 ఇయర్ తర్వాత ఏం చేస్తుంది? శరీరాన్ని వదిలిపెట్టి బ్లడ్ లోనే కొవ్వు చేసి వదిలే. అప్పుడు ఏమవుతుందంటే రక్తనాళాలు కొవ్వొట్టి ఫస్ట్ గిఫ్ట్ బీపీ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆ రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా చేరిపోవడం వల్ల చిన్నగా నీకు ఛాతిలో నొప్పి వస్తుంది, ఏదో హార్ట్ లో నొప్పి అనిపిస్తుంది అని పోతాం. కానీ మనోళ్ళు చెక్ చేసి అయ్యా నీకు రక్తనాళాల్లో యాంజియోగ్రామ్ చేసి ఏమంటారంటే 2 పూడుకుపోయినాయి, స్టంట్లు వేసుకో అంటారు. ఆ స్టంట్లు వేసే పరిస్థితి ఎవరు తెచ్చారు? మీరేమో టాబ్లెట్ వేసి ఇన్సులిన్ పెంచారు బాడీలో. ఆ ఇన్సులిన్ ఏం చేసింది? దాని పాడిపోతే నువ్వు వాడుకోకపోతే కొవ్వుగా చేసి తోసేస్తుంది. దాంతో మీ రక్తనాళం మూసుకుపోయి స్టంట్లు వేసే పరిస్థితి తెచ్చుకున్నారు.
ఇంకొంచెం ఎక్కువ కొవ్వు ఈ గుండెకెళ్ళే నాళాలో కూడుకుపోతే బైపాస్ సర్జరీకి తీసుకెళ్తారు. అంటే మీకు మీరుగా గుండెని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టారు. మీరు టాబ్లెటే కదా అనుకుంటున్నారు. ఆ టాబ్లెట్ ఇన్సులిన్ పెంచేస్తుంది బాడీలో. ఇన్సులిన్ ఏం పెంచుతుంది? కొవ్వును పెంచుతుంది. అంత మీ కంటికెళ్ళే నరాలు చాలా సూక్ష్మమైనవి. వాటిలో ఈ కొవ్వు అడ్డు పడితే కళ్ళు పోతాయి సార్. చాలా మంది ఈ దేశంలో కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. షుగర్ వచ్చిన వెంట కొద్దిగా లైట్ గా డిమ్ అవుతుంది, కంటి చూపు మందగిస్తుంది. మనం ఏమనుకుంటాం షుగర్ వచ్చినప్పుడు కామన్ అని. ఎందుకంటే రక్తం సరిగ్గా సరఫరా జరగక ఆ కొవ్వు అనేది లైట్ గా అడ్డుపడితే కట్టిపోతుంది. కంట్లో కానీ కొవ్వు పెరిగితే గ్లకోమా అంటారు. మీ లివర్ లో కొవ్వు ఫ్యాట్ అలానే పేరుకుపోయింది అనుకోండి, అది ఫ్యాటీ లివర్ అంటారు. మీ కిడ్నీకి వెళ్ళే నరాలు కూడా ఈ కొవ్వు అనేది చేరిపోవడం వల్ల సరిగ్గా రక్త ప్రసరణ జరగక మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సిరం క్రియాటినిన్ పెరుగుతుంది. ఈ దేశంలో గతంలో ఓన్లీ షుగర్ మాత్రమే చూసుకునేవాళ్ళు. ఇప్పుడంటే తెలివి ఎక్కువైంది, కిడ్నీని కూడా చెక్ చేసుకుంటున్నారు. అంతమంది కిడ్నీలు పోగొట్టుకున్నారు గతంలో. అదేవిధంగా ఎప్పుడైతే మీరు టాబ్లెట్లు వేసి బాడీలో ఇన్సులిన్ పెంచుతా పోతారో రక్తం మందమైపోతుంది. దాంతో మళ్ళీ డాక్టర్లు ఏం చేస్తారు? మీకు బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, అంటే రక్తం పలచబడడానికి. అయినా పలచబడదు, చివరి వరకు వెళ్ళదు. దాంతో కాలుకి ఏదైనా ఒక పుల్ల తగిలినా ఏదైనా తగిలినా గ్యాంగ్రీన్ అయిపోయి కాళ్ళు వేళ్లు తీసేసిన వాళ్ళు కొన్ని కోట్ల మంది దెబ్బతిన్నారు ఈ ప్రపంచం మీద. భారతదేశంలో లక్షల మందికి పైగా కాళ్ళు వేళ్లు తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మనం బాడీలో ఇన్సులిన్ పెంచడం వల్ల. అంటే మీరు టాబ్లెట్ వేసి ఇన్సులిన్ పెంచుతాం. అంతేకాదు సార్, ఒక 5 ఏళ్ల పాటు ఈ టాబ్లెట్లు వాడుకుంటా పోతే ఒక్కసారి మీ మనస్సాక్షికి ఆలోచించండి. మగవాడు సంసారం శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. పాపం మళ్ళీ వాడు ఆ వయగ్రా కోసం ఏదైతే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్కి కావాలండి అని అడుగుతూ ఉంటాడు. అది వాడి ఫ్రెండ్కి కాదు, వాడికైనా అర్థమవుతుంది, ఆ షాప్ వాడికి కూడా. ప్రాబ్లం ఏంటంటే శక్తి సామర్థ్యాలు చిన్న వయసులో 30 ఏళ్ళు వస్తే 40 ఏళ్ళ ఆగం అయిపోతా ఉంది. దీనికి ఏంటి పరిష్కారం? ఇదే కాదు సార్, మీ లివర్తో కూడా వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే మీ లివర్లో అలా మీరు 1/2 కేజీ దాచిపెట్టారు, అది మీరు ఇంకా షుగర్ వచ్చిన తర్వాత ఇక అది అట్లనే ఉండిపోయి ఫ్యాటీ లివర్గా మారిపోతుంది. మరి అంటే సింపుల్ పరిష్కారం సార్. షుగర్ రాకుండా ఉండాలంటే, మన జీవితంలో షుగర్ రాకూడదు అంటే, డయాబెటీస్ రాకూడదు అంటే ఒకటి చేయాలి సార్. భగవంతుడు మనందరికీ 365 రోజులు తినడానికి భూమి మీదకి పంపించలేదు. అందుకనే ఉపవాసం అతి పెద్ద మెడిసిన్ ఏదంటే ఉపవాసం. ఉపవాసం చేస్తే మీ జీవితంలో షుగర్ రాదు సార్. అదేంట్రా బాబు జయశ్రెడ్డి, షుగర్ రాకూడదంటే ఉపవాసాలకి ఏంటి లింకు అని మీరు అడిగారు. నేను చెప్తా. మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు, అన్ని మతాలు ఉపవాసాలు చేయమన్నాయి. దాని వెనకాల సైన్స్ ఉంది. ఏంటి ఆ సైన్స్ అంటే, బాడీని గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజం కి కన్వర్ట్ చేసే శక్తి ఒక ఉపవాసాలు. అంటే మామూలు లేమెన్ లాంగ్వేజ్ లో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో ఎక్కడ దాచిపెట్టింది? మన లివర్ లో దాచిపెట్టింది. ఉదాహరణకి నేను ఆదివారం నుండి శుక్రవారం దాకా ప్రతిరోజు 3 పూటలు రైసే తిన్నా. 50 గ్రాముల షుగర్ నా లివర్ లో దాచిపెడతా వచ్చింది. అంటే మిగిలిపోయిన తీసుకెళ్లి ఫస్ట్ లెవెల్లో నా లివర్ దగ్గర ఆదివారం 50, సోమవారం 50 గ్రాములు, మంగళవారం 50, బుధవారం 50, గురువారం 50, శుక్రవారం 50. అంటే ఎంత? 600 గ్రాముల షుగరు ఆదివారం నుండి శుక్రవారం దాకా నా లివర్ లో దాచిపెట్టింది. ఎక్స్ట్రా వచ్చింది. శనివారం రోజు నేనేం చేశానంటే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి, అది మీ ఇష్టం. మీరు హిందువులైతే హిందూ దేవుళ్ళు మీకు ఇష్టమైన దేవుడు, క్రిస్టియన్ సోదరులు అయితే జీసస్ పేరు చెప్పి, ముస్లింలు అయితే అల్లా పేరు చెప్పి మీరు ఉపవాసం. నేను శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి ఏం తినకుండా ఉపవాసం చేశాను. మంచినీళ్ళు తాగి. ఏమవుతుంది? ఇప్పుడు నేనేం తిండి పెట్టలేదు. నా బ్రెయిన్ కి నేను చెప్పాను, 1 సెకండ్ షుగర్ రాకపోతే నా బ్రెయిన్ ఏమవుతుంది? కోమాలోకి పోతుంది. అందువల్ల వెంటనే నా బ్రెయిన్ వెంటనే ఏమడుగుతుందంటే ఆర్డర్ వేస్తుంది. అరే తమ్ముడు లివరు, నీకు తెలుసు కదా మన జేసీ గాడు ఈరోజు నాకు తిండి పెట్టలేదు, 1 సెకండ్ కానీ షుగర్ లేకపోతే నేను కోమాలో పోతాను కదా. మరి వాడు ఈ
6 రోజులుగా నీ దగ్గర 300 చక్కెర కొవ్వు రూపంలో నీ దగ్గర దాచిపెట్టాడు, దాన్ని ఇచ్చి నాకు హీరా బాబు అని చెప్పి నా బ్రెయిన్ నా లివర్ని డిమాండ్ చేస్తుంది. తర్వాత నా గుండె నేను కొట్టుకోవాలి కదా, నా 7% వాటా నాకి అని చెప్పి లివర్ దగ్గర తీసుకుంటుంది. అలా వైటల్ ఆర్గాన్స్ అంతా లివర్ని డిమాండ్ చేసి ఆ 300 గ్రాములు ఖాళీ చేసేస్తాయి. దీన్నే ఫ్యాట్ మెటబాలిజం అంటారు. అంటే మనం తిన్నప్పుడు మన శరీరం మన ఒంట్లో ఉన్న కొవ్వు రూపంలో ఉన్న చక్కెరని కరిగించుకొని వాడుకుంటుంది. దీన్ని ఫ్యాట్ మెటబాలిజం అంటారు. లివర్లో ఖాళీ అయింది తర్వాత మజిల్స్ లో వాడుకుంటుంది, ఆ తర్వాత పొట్టలో వాడుకుంటుంది. అందుకనే మన పెద్దవాళ్ళు తెలివిగా దేవుడికి అనుసంధానం చేసి భక్తితో పెట్టారు. ఈ రోజు 365 రోజులు తింటున్నారు సార్ జనాలు. ఈ 365 రోజులు తినడం వల్లే, భక్తి పోవడం వల్లే ఇంటింట్లో నలుగురుంటే నలుగురికి షుగర్ వచ్చింది. ఈ పరిస్థితి పోతుంది సార్. అందుకనే మీరందరూ దయచేసి మీ పిల్లల్ని, అంటే ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళు ఉపవాసం చేయొద్దండి, నేనేం చేయమని నేను అనట్లేదు. ఆల్రెడీ మీ పిల్లల్ని కాపాడండి. రేపు నెక్స్ట్ జనరేషన్ చూస్తే బాధ అనిపిస్తుంది. 30 ఏళ్ళ వరకు వాడు సాఫ్ట్వేర్ అవుతాడు, ఆ సాఫ్ట్వేర్ అయినాక పాపం మంచి జీతం వచ్చి నాకు పెళ్లి చేసుకుంటాడు, ఈ లోపు హైపర్ టెన్షన్ షుగర్ వచ్చేస్తుంది. ఇప్పటికే 2-3 ఏళ్ళు టాబ్లెట్ వేసుకొని వాడు సంసారం చేస్తే పుట్టే పిల్లలు ఎట్ట పుడతారు సార్? జెనెటికల్ గా మాడిఫై అయిపోయి ఈ దేశం ఏమైపోతుందో అనిపిస్తా ఉంది. కాబట్టి మీ పిల్లలకి ఈ రోజు నుంచి ఉపవాసాలు నేర్పించండి, భక్తిని పెంచండి. లేకపోతే మనం ఇంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు 20 ఏళ్ళకే షుగర్ రాబోతా ఉంది సార్, ఆల్రెడీ వస్తా ఉంది. సో ఇది నేను చెప్పదలుచుకుంది. మరి అయితే ఉపవాసాలు ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళు చేయకూడదు. ఆల్రెడీ షుగర్ 20 ఇయర్స్ పేర్చారు, 20 ఇయర్స్ తర్వాత షుగర్ వచ్చింది, టాబ్లెట్లు వాడుతున్నారు. టాబ్లెట్లు వేసుకుంటూ ఉపవాసం చేస్తే లో షుగర్ అయ్యి పడిపోయే ప్రమాదం ఉంది, చాలా డేంజరస్. మరి వాళ్ళని రక్షించడానికి ఇప్పుడు నా అవసరం ఉంది. నేను ఇందాక చెప్పాను, ఉపవాసం చేయడం వల్ల మీ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు రూపంలో ఉన్న చక్కెరని శరీరం కరిగించుకొని వాడుతుందన్న. ఆ పని ఉపవాసాల ద్వారా జరుగుతుంది. ఆ తర్వాత నల్ల అల్లం ద్వారా జరుగుతుందని ఇదే డాక్టర్లు రీసెర్చ్ చేసి మరీ చెప్పడం జరిగింది. మీ అందరికీ నేను దాన్ని చూపిస్తాను. అదేది అంటే నల్ల అల్లం గురించి తెలుసా? మీ ఇంట్లో అందరూ అల్లం వాడతారని నేను అనుకుంటా ఉన్నాను. సార్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. తెలుసుకోవాలంటే అడగాలంటే నల్ల అల్లం గురించి ఎంతమందికి తెలుసు? సో మన ఇంట్లో అల్లం వాడతాం. ఆ అల్లం కేజీ 100 రూపాయలు ఉంటుంది. కానీ నేను చెప్పే నల్ల అల్లం ఇది థాయిలాండ్ లో పండుతుందండి. దీన్ని థాయ్ జెన్సింగ్ అంటారు. ఇది 4500 కేజీ. ఈ నల్లల్లం వాడడం వల్ల ఉపవాసాల్లో ఏ రకంగా అయితే షుగర్ లెవెల్స్ అనేది నార్మల్కి వస్తాయో అదే మాదిరిగా ఇది చేస్తుందని ఇదే డాక్టర్లు సైంటిస్టులు చెప్పిన రీసెర్చ్ పేపర్ని నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. కనబడుతుందా? ఐ హోప్ మీకు కనబడుతుందో లేదు ఇప్పుడు. ఓకే, ఐ హోప్ ఇప్పుడు కనబడుతుందని నేను అనుకుంటున్నాను. ఇది థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు 100 మంది షుగర్ పేషెంట్లు తీసుకొని వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని, అంటే మన VR4 నల్ల అల్లంతో తయారైనటువంటి ఉత్పత్తి మలేషియా నుంచి వస్తుంది, దాన్ని ఇవ్వడం జరిగిందండి. ఇచ్చి మనకు ఆ 100 మంది షుగర్ పేషెంట్లు 400 500 షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక 100 మందిని తీసుకొని, షుగర్ లేని వాళ్ళని ఒక 100 మందిని తీసుకొని వాళ్ళకి VR4 క్యాప్సూల్స్ ఇచ్చారు. అంటే నల్ల అల్లంతో తయారైనటువంటి క్యాప్సూల్స్ ఇస్తే వాళ్ళ షుగర్ లెవెల్స్ విత్ ఇన్ 1 వీక్లో 8 రోజుల్లోనే నార్మల్కి వచ్చింది. 500 600 ఉన్నటువంటి వాళ్ళకి. మరి అదే సమయంలో షుగర్ లేని వాళ్ళకి ఏమైనా లో షుగర్ అవుతుందా అని కూడా చెక్ చేశారు, వాళ్ళకి ఏం కాలేదు. ఇది స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. అదేవిధంగా హెర్బా పోలానికాలో కూడా పోలాండ్కి సంబంధించినటువంటి డాక్టర్లు క్లినికల్ స్టడీస్ వేసి పెట్టారు. ఇవన్నీ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్. ఇదే కాకుండా ఈరోజు ఈ డాక్టర్లే మెచ్చుకున్నారు, దీనికి ఆ కెపాసిటీ ఉందని, షుగర్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉందని. న్యాచురల్, ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఈరోజు భారతదేశంలో ఒక 2000 మందిని డయాబెటీస్ ఫ్రీ చేసాం మేము. ఇవాళ పూటకి 35 యూనిట్లు ఇన్సులిన్ తీసుకునే వ్యక్తులు కూడా 0 ఇన్సులిన్కి తెచ్చాం. సో ఆ రకంగా చేసే సత్తా మన ప్రోడక్ట్కి ఉంది. దీని గురించి రేపు సెషన్లో మీకు ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది అనే దాన్ని నేను వివరిస్తాను, ఎందుకంటే గంట అవుతుంది కాబట్టి. సో ఆ ప్రోడక్ట్ మలేషియా నుంచి తెప్పిస్తాం. నల్ల అల్లంతో సంబంధించింది
300 క్యాప్సూల్స్ మీకు ఇస్తాం. ఆ 300 క్యాప్సూల్స్ మీరు ట్రై చేయండి. మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయి, మీ శృంగార సామర్థ్యం పెరిగింది, ఎంత యాక్టివ్గా ఉన్నారనేది కేవలం 2 monthsలోనే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ వాడుకొని తగ్గినటువంటి తెలుగులో వీడియోలు నేను ఇస్తాను. ఈ కంపెనీ వోల్సన్ అనే కంపెనీ ప్రపంచంలో 10 దేశాల్లో ఉంది. నేను ఎక్కడో సింగపూర్లోనో, థాయిలాండ్లోనో, మలేషియాలో ఆ పలానోడికి తగ్గిందని అనట్లే. ఈ తెలుగు వాళ్ళకి తగ్గిన వీడియోలు మీకు ఇస్తాను. ఆ పేషెంట్స్తో మీరు మాట్లాడుకోండి. సో మాట్లాడుకొని దయచేసి మీరు తర్వాత మీరు వాడచ్చు. ఎవరిని అడగాల్సిన అక్కర్లేదండి. జస్ట్ మీరు మన క్యాప్సూల్స్ని వాడండి. విత్ ఇన్ 1 monthలో మీకే మీ బాడీయే చెప్తుంది. బాగుంది అంటే వాడుకోండి. ఒకవేళ బాగలేదు ఖచ్చితంగా మనం వాపస్ చేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. సో అయితే ఒక చిన్న కండిషన్, పగులు ఈ క్యాప్సూల్స్ వేసుకొని రాత్రి మందేస్తే కొంచెం లేట్ అయిపోతుంది. అయితే ఒక రోజులో షుగర్ అయిపోతుందని నేను అన్నాను. మీరు 20-22 ఏళ్ళు మీ శరీరంలో కొవ్వుని పేర్చుకుంటా పోతే, అంటే షుగర్ని పెంచుకుంటా పోతేనే వచ్చింది అది. దాన్ని 1 year పాటు మనం వాడుకోవాలి. మీరు వెంటనే మన క్యాప్సూల్ తీసుకున్న వెంటనే డాక్టర్లు ఇచ్చే టాబ్లెట్లు మానేయమని నేను అనట్లేదు. దాంతోపాటు ఇది వాడండి. ఎందుకంటే బాడీ అలవాటు పడింది కాబట్టి. కొద్ది రోజుల తర్వాత మీ రీడింగ్, మీ HbA1c తగ్గించుకొని చేయగలుగుతాం. ఇంకొకటి, మీరు షుగర్ ఉండే వాళ్ళు ఎక్కువ తింటారా, షుగర్ లేని వాళ్ళు ఎక్కువ తింటారా? తిండి ఎక్కువ తింటేనే కదా షుగర్ వస్తుంది. మరి షుగర్ ఉన్న వాళ్ళే ఎక్కువ తిండి తింటారు. మీ అందరికి కూడా తెలుసు అది. ఎవరైతే షుగర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే ఎక్కువ తింటారు. ఎందుకంటే ఆ ట్రాప్లో మిమ్మల్ని పడేశారు. ఉదాహరణకి ఇప్పుడు నేనే షుగర్ పేషెంట్. 4 ఇడ్లీలు తిన్న వెంటనే టాబ్లెట్లు వేసుకున్నాను. టాబ్లెట్ వేసుకుంటాను. ఆ టాబ్లెట్ పోయి ఏం చేస్తుంది, షేర్ ఖాన్తో మాట్లాడి ఇన్సులిన్ డబుల్ చేసి పంపిస్తుంది. ఇన్సులిన్ బ్లడ్లో ఎక్కడెక్కడ ఉందా చక్కెర అని పట్టుకొని దానికి కొవ్వుగా దోసేస్తుంది. వెంటనే బ్లడ్లో ఇంకా ఎనర్జీ లేదు, నీరసం వచ్చేసి నాకు మళ్ళీ వంటింట్లో ఏముందా అని పోయి తినాలి. మిమ్మల్ని ట్రాప్లో ఇరికిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు టాబ్లెట్లు పెంచే కొద్దికి మీ బాడీలో ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ పెరిగే కొద్దికి ఆకలి ఎక్కువ అవుతుంది. ఎక్కువ తిండి తింటే షుగర్ ఎందుకు తగ్గుతుంది? ఇంకా అది పెరిగేదే కానీ తగ్గదు. దయచేసి ఆ ట్రాప్లో నుంచి బయటికి రండి. ఎన్నో వందల మందిని కాళ్ళకి గ్యాంగ్రీన్లు వచ్చి 2 కాళ్ళు తీసేయాలన్న వాళ్ళని ఒక 2000 మందిని పైగా మనం కాపాడగలిగాం. లైవ్లో 4 నెలల్లో మీ గ్యాంగ్రీన్ బాగా కాకపోతే అసలు వాపస్ ఇస్తాం. మీరు తిండి ఎక్కువ తింటే షుగర్ ఎన్నిసార్లు తినమని చెప్తున్నారు మహానుభావులు. ఇన్సులిన్ పెంచేస్తే నువ్వు తినకుండా ఉండలేవు సార్. బాడీలో మీరు వేసుకునేది టాబ్లెట్లే అనుకోకండి. మీ డాక్టర్ కనీసం చాలా మంది నాతో ఏమంటారంటే, అయ్యో జయశ్రెడ్డి గారు నా షుగర్ కంట్రోల్లో ఉంది సార్ అంటారు. నాకు చాలా బాధ వేస్తుంది వాళ్ళు చూసి. నీ షుగర్ కంట్రోల్లో ఎందుకు టాబ్లెట్ వేసుకుంటున్నావు అని అడుగుతా నేను. ఇప్పుడు వేసుకోలేదు కాబట్టి టాబ్లెట్ వేసుకోకపోయినా నా బ్లడ్ షుగర్ నార్మల్ ఉంది. నీ కంట్రోల్లో లేదు కాబట్టి టాబ్లెట్ వేసుకుంటున్నావు అంటే అర్థం చేసుకోరు. కంట్రోల్లో ఉంటే షుగర్ టాబ్లెట్ అక్కర్లేదు. కనీసం మీ డాక్టర్ ఫస్ట్ ఒక టాబ్లెట్ ఇచ్చాడు, అది 2 అయింది. అప్పటికైనా మనకు బుద్ధి రావాలి కదా మన షుగర్ పెరుగుతా ఉందని. ఆ 2 ఏమైంది, 3 పూటలు చేశాడు. ఆ తర్వాత ఇన్సులిన్ వేసుకోమంటున్నాడు. అక్కడ దాకా పెంచుకోకండి సార్. ఇప్పుడు ఇంకా తెలివి ఏమైందంటే, ఒకే టాబ్లెట్ అండి నాకు ఇచ్చేది అంటాడు. 3 పూటలకు ఇచ్చే టాబ్లెట్ 1000 mg ఒకటే ఇస్తున్నాడు. ఈ టాబ్లెట్లు మీ బాడీలో ఇన్సులిన్ పెంచుతాయి సార్. ఇన్సులిన్ కొవ్వును పెంచుతుంది. మీ శరీరం అంతా నాశనం అవుతుంది. స్లోగా ఒక స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది, కేవలం ఇది ఉపవాసాలతో పోయేదాన్ని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పటికైనా మనం మారుదాం. నల్ల అల్లం ద్వారా చిన్నగా స్లోగా పాటుకొచ్చి షుగర్ నార్మల్ అయిపోతుంది. HbA1c 5.3కి తీసుకొస్తాం. మళ్ళీ మాకు షుగర్ రాదా సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. సార్ మీరు చేయాల్సింది ఒకటే, మీరు ఇప్పుడు ఇలాంటి డైట్ చెప్పం. 1 year వాడుకున్న తర్వాత నార్మల్కి వస్తారు. వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి వారంలో 1 రోజు ఉపవాసం ఉండాలి. నేను ఉండను సార్ అంటే మళ్ళీ 3-4 ఏళ్ళకి షుగర్ వస్తుంది. మళ్ళీ డబ్బు ఉంటుంది మీ దగ్గర, మా దగ్గర మళ్ళీ నల్లల్లం క్యాప్సూల్స్ కొనుక్కో. లేదు నేను మళ్ళీ కొనకుండా ఉండాలి అంటే ఒకటే పని, మెయింటెనెన్స్ చేయి. ఏంటి మెయింటెనెన్స్? ఏమన్నా తిను. ఆదివారం నుంచి శుక్రవారం దాకా ఎట్టబట్ట తిను. శనివారం రోజు దేవుడికి వదిలిపెట్టు. నీ జీవితంలో మళ్ళీ షుగర్ రాదు, బీపీ రాదు, మోకాళ్ళ నొప్పులు రావు. నిండు 100 ఏళ్ళు నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇది మా నుండి మీకు చెప్పాలనుకున్నదండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కళ్ళకి